వచ్చావని నా ప్రాణం ఒట్టున నవను చూసిన తీరంలా సందడి చేసేను నిన్నే చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం చిందులు వేసే జెండాలా చిందులు వేసేను నువ్వొచ్చావని నా ప్రాణం ఒట్టున నవను చూసిన తీరంలా సందడి చేసి. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది నెక్స్ట్ ఈ వీడియోలో ఏం కవర్ చేస్తున్నాం. ఇందులో మన కంప్లీట్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ ప్లాట్ క్లీనింగ్ నుంచి ఎండింగ్లో హౌస్ వార్మింగ్ సెరమనీ వరకు కంప్లీట్గా అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు గనక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే ఆర్ మీ సర్కిల్లో ఆర్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉంటే వారికి ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి. దీని ద్వారా వాళ్ళకు కంప్లీట్ ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇది మన ఓపెన్ స్పేస్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తెచ్చేసి 36/50 డైమెన్షన్స్ అనమాట. సో ఈ 200 స్క్వేర్ యార్డ్స్లో మనము G+2 హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కంప్లీట్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 3 BHK, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 2 BHK, ఒక 1 BHK అయితే మనము కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది మన ప్లాన్ అనమాట. సో ప్లాన్ అనేది మనం ముందే డిసైడ్ అవ్వాలి. యూజువల్గా మనం ఒక ప్లాన్ అనుకున్న తర్వాత మనం ఒక ఇంజనీర్ని అయితే అప్రోచ్ అవుతాం అనమాట, సివిల్ ఇంజనీర్. సో అతనికి చెప్తాం అనమాట మనం వచ్చేసి మన రిక్వైర్మెంట్స్ ఏంటి అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మనకు కొన్ని డ్రాయింగ్స్ అయితే ఇస్తారు. ప్లాట్ సైజెస్ బట్టేసి ఏ డైరెక్షన్లో ఎంట్రీ ఉండాలి, ఏ డైరెక్షన్లో స్టెప్స్ ఉండాలి, సో ఏ పొజిషన్లో ఏది ఉంటే బాగుంటుంది అనేసి వాళ్ళు ఒకటైతే డ్రాయింగ్ అయితే ఇస్తారనమాట. సో ఇలా తీసుకొని దాంట్లో మీరు మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కడైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని ఇలా JCB ద్వారా ప్లాట్ని అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తున్నాం అనమాట. గ్రౌండ్ కంప్లీట్గా క్లీన్ చేస్తున్నాము. సో ఇలా క్లీన్ చేయడంతో పాటుగా మనము మన ప్లాట్ డైమెన్షన్స్ అనేది మనము డ్రా చేసుకుంటాం. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఓపెన్ స్పేస్లో ఉన్నప్పుడు మన బౌండరీస్ మనకు సరిగ్గా అర్థం కాదు. కానీ ఇలా నీట్గా చేసుకొని కొంచెం ముగ్గు పోసుకోవడం ద్వారా మన బౌండరీస్ అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. అదేవిధంగా ఇలా క్లీన్ చేసే క్రమంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ స్పేసెస్ని కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకు అంటే మన పక్క ప్లాట్లో మనము కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి మెటీరియల్స్, శాండ్ కానీ, స్టోన్స్ కానీ, ఐరన్, సిమెంట్ ఇవన్నీ కూడా మనము ఈ పక్క ప్లాట్లలో ఉంచేసి మనం ఇల్లు కడతాం కాబట్టి ఆ పక్క ప్లేసెస్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు వాడుకోనికి చాలా బాగుంటుంది. సో మీ ప్లాట్తో పాటుగా పక్క ప్లాట్లను కూడా క్లీన్ చేయించాలి కొంచెం ఓపెన్ స్పేసెస్ ఉంటే. మనం కంప్లీట్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ మీదనే డిపెండ్ అవ్వకుండా మన స్వతహాగా మనం కూడా మన ఇంటి డిజైన్ని మనమే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఏ బెడ్రూమ్ ఎంత సైజ్ వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా హాల్ ఎంత స్పేస్ వస్తుంది అనే విషయాన్ని మనం డ్రా చేసుకోవడం ద్వారా మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకు అంటే ఆ కట్టుకునే ఇంట్లో ఉండేది మనం. సో మన ఇల్లు మనకు నచ్చినట్టుగా ఉండాలి కాబట్టి హాల్ పెద్దగా ఉంటే బాగుంటుందా, చిన్నగా ఉంటే బాగుంటుందా, బెడ్రూమ్స్ ఏ సైజులో ఉంటే బాగుంటుంది మీద మనకు క్లారిటీ ఉండాలి. మనకు క్లారిటీ ఉండి కట్టుకుంటే మనం సాటిస్ఫై అవుతాం. అలా కాకుండా ఇంజనీర్ ఇచ్చాడు కదా అదే ఫాలో అవుదాము అంటే వాళ్ళు కూడా బెటర్ సజెషన్స్ ఇస్తారు. బట్ స్టిల్ ఏంటి అంటే నీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో దానికోసం మాత్రమే మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేయాలన్నమాట. ఒక 4 ఇల్లు తిరిగి రావాలి. ప్రతి ఇంట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేసేసి నీకు కావాల్సినటువంటి ఒక డ్రాయింగ్ని నువ్వు గీసుకోవాలి. అండ్ ఇంజనీర్ ఇచ్చేటువంటి డ్రాయింగ్ని డ్రాయింగ్ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని రెండిట్లో ఏది బాగుంది, రెండిట్లో ఏదైనా మార్పులు చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. భూమి పూజ కార్యక్రమం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం వచ్చేసి బోర్ అయితే వేయించుకుంటున్నాం అనమాట. సో డ్రిల్లింగ్ మిషన్ వచ్చింది, బోర్ వేయడం అయితే స్టార్ట్ అయింది. డ్రిల్లింగ్ మిషన్ వాళ్ళు చెప్తుంటారు ఆ ప్రాసెస్ బట్టేసి మనం చుట్టుపక్కల తెలుసుకొని ఉంటాం కదా ఎన్ని ఫీట్ల వరకు అయితే బోర్ వేస్తే బాగుంటుంది, ఎన్ని ఫీట్లకు వాటర్ వస్తాయి అనే విషయాన్ని మనం ముందే అడిగి తెలుసుకుంటాము. సో ఇలా మా ఏరియాలో వచ్చేసి అరౌండ్ 70 ఫీట్స్కి అయితే వాటర్ స్టార్ట్ అయింది. మేము వచ్చి 500 ఫీట్స్ వరకు అయితే మేము బోర్ అయితే వేయించాము. మోస్ట్లీ బోర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లోనే వేస్తారన్నమాట. సో మేము కూడా అలానే నార్త్ ఈస్ట్ కార్నర్లోనే బోర్ అయితే వేయడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే వాటర్ పడుతుందని డౌట్ ఉంటే మాత్రము ఈ వాటర్ చెక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం చెక్ చేయించుకోవచ్చు.